వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ పేపర్ పండిత్. ఈరోజు మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సి గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూద్దామండి. డిఎస్సి గురించి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్. అందరూ ఎదురు చూస్తున్నట్టు డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి. ఈ నవంబరు చివరి వారంలో టెట్. ఇక్కడ మ్యాటర్ చూసినట్లయితే ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రకటించారు. మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. స్పెషల్ డిఎస్సిలో 2200 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ టెట్, డిఎస్సిలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళిక అమలు చేయాలి అని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందండి. ఇదైతే మనకి సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. నవంబర్లో టెట్, మార్చిలో డిఎస్సి, విద్యాశాఖ మంత్రి లోకేష్. సాక్షి అమరావతి పేపర్ అండి. ఈ ఏడాది నవంబర్లో టెట్, వచ్చే మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులకు భర్తీ చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. దీన్ని బట్టి డిఎస్సి కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎటువంటి అనుమానం చెందవద్దు. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి, నవంబర్లో టెట్ అని ఇచ్చారు కానీ నోటిఫికేషనా లేక ఎగ్జామా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే డిఎస్సి నిర్వహించాలంటే ఖచ్చితంగా నవంబర్లో టెట్ ఎగ్జామే ఉంటుందండి, నోటిఫికేషన్ గురించి కాదు. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెట్ ఎగ్జామ్ ఉంటుందండి. అలాగే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. 45 డేస్ ప్రిపరేషన్కి టైం ఇచ్చి మార్చిలో మనకి డిఎస్సి ఎగ్జామ్ అన్ని నిర్వహిస్తారండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. నిజానికి 3 నెలలు టైం ఇవ్వాలండి ప్రిపరేషన్కి, కానీ 45 డేసే ఇస్తున్నారు. టైం చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే ఏపీలో పోలీస్ శాఖకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. త్వరలో 11,000+ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో సివిల్ ఎస్ఏ 315, సివిల్ కానిస్టేబుల్ 3,580, ఆర్ఎస్ఏ పోస్టులు 96, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,520 ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది ఫ్రెండ్స్, అందరూ ప్రిపేర్ అవ్వాలి. ఇక మన డిఎస్సి విషయానికి వస్తే నవంబర్లో ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత వెంటనే మనకి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. పోస్టులు తక్కువ ఉన్నాయని ఎవరు బాధపడవద్దు ఫ్రెండ్స్, ఇంకా పోస్టులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఏపీ టెట్ అండ్ డిఎస్సి గురించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.